ఏ ఫోన్లోనే కాదు రోడ్డు కూడా చూసినాడు. నా ఇష్టం రా, ముందు నువ్వు రోడ్ చూసి నడుపుకోపో. ఏంటో ఈ జనాలు ఎప్పుడు ఫోన్లోనే తలకాయ పైన పట్టించుకోరు. అదేంటి రమ్య పిక్కి వేలలో లైక్స్ వచ్చాయి, నా పిక్ రాలేదేంటి? హలో, అదేంటే ఎఫ్బీలో ఇన్స్టాల్లో నా పిక్కి 200 లైక్సే వచ్చాయి, నీ పిక్కి వేలల్లో వచ్చాయి. ఈ పిక్ ఎవరు లైక్ కొడతాడే? ఊరికే అలా బాల్కనీలోకి వెళ్ళి సెల్ఫీ దిగి పెడతావు. అయినా నాకంటే నువ్వే అందంగా ఉంటావు, కానీ నీకు ఎవ్వడు లైక్ కూడా కొట్టడు. రేపు ఎలా అయినా దానికన్నా నా పిక్కే ఎక్కువ లైక్స్ వచ్చేలా చేయాలి. రేయ్ రేయ్ తిందాం రారా. నువ్వు వెళ్ళి తినరా, నేను తర్వాత తింటా. ఎప్పుడు ఫోనేనారా? ఏడికిరా? బాత్రూమ్కి. బాత్రూమ్కి కూడా ఫోన్ ఏందిరా? హలో మామా, చెప్పరా. ఎక్కడున్నావురా? ఆఫీస్లో రా. నీ పనే బాగుందిరా, మంచిగా చదువుకున్నావు, జాబ్ సంపాదించావు. సరే కానీ యూట్యూబ్లో ఛానల్ ఒకటి ఓపెన్ చేసా టెక్నాలజీ కోసం. యూత్కి అన్ని రకాలుగా యూజ్ అయ్యే వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా, ఏమంటావు? ఓ సూపర్ రా, చెయ్యి. చేస్తా కానీ నువ్వు కొంచెం హెల్ప్ చేయాలరా. నీకు తెలిసిన జావా, కోడింగ్, C++కి సంబంధించిన ప్రోగ్రామ్స్ నాకు చెప్పాలరా. యా షూర్, తప్పకుండా. థ్యాంక్ యూ రా, కలుద్దాం మరి, బాయ్. అప్లోడింగ్ డన్. ఇప్పుడు దానికంటే ఎక్కువ లైక్స్ ఎందుకు రావో చూస్తా. అవ్వా 10,000 ఏ కొత్త ఫోన్ కొంటా. నా కాడ ఎక్కడ అయ్యా? నిన్న 500 తీసుకుంటూ జియో కార్డు వేసుకుంటున్నాను, ఇప్పుడు ఎక్కడ నేను? అవి నెట్కి ఫోన్లు చేసుకోనీకి, ఇవేమో కొత్త ఫోన్ కొననీకి. ఈ ఫోన్లా నెట్ స్పీడ్ సరిగా లేదు. ఏమొద్దులే అయ్యా, మనకి పెద్ద ఫోను కొద్ది జాలు, బియ్యానికి లేవు, కూరగాయలకు లేవు, ఎట్టెళ్ళిద్ది, ఉండబడి చదువుకున్నాలే. ఎందుకు లేవు? మొన్న 2 నెలలు పింఛన్ ఉన్నాయిగా, ఆ పైసలు పట్టుకరా పో. ఐదుకితే ఇంటి ఎట్టెళ్ళిద్ది? అట్లనే వెళ్తుంది కానీ ముందు ఆ పైసలు లేపో, కొత్త ఫోన్ కొనాలి. అదే మా అమ్మాయి ఉంటే ఇచ్చేటోళ్ళు కాదా? రే అయిపోయి అమ్మాయి రా. ఆన్లైన్లోనైనా ఆఫ్లైన్లో చూపించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎఫ్బీలో అయితే లైక్స్, షేర్స్ మాత్రమే వస్తాయి. అదే మాతో అయితే సుఖం కూడా ఉంటుంది. హాయ్ గాయ్స్, నా పేరు రెహాన్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, మనకు మంచి జాబ్ రావాలంటే మంచి చదువు ఉండాలి, స్కిల్స్ ఉండాలి. అలాంటి స్కిల్స్ రావాలంటే ఎంతో ఖర్చు పెట్టి కోర్స్ ట్రైనింగ్ తీసుకోవాలి. అలాంటి కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది మా ఈ తెలుగు ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్. ఆన్లైన్ ఫేక్ గర్ల్ అకౌంట్తో అబ్బాయిల దగ్గర 15,000 నొక్కేసి కొత్త ఫోన్ కొని రాజాలా ఉన్నా. కానీ ఇప్పుడు
ఈ రాజాకి రాణి కావాలి కదా. ఓకే గూగుల్, నావిగేట్ టు ఫేస్బుక్, ఇన్స్టా ఎక్సెట్రా. సంధ్య, రమ్య, లావణ్య, సంధ్య. ఓ, యు ఆర్ కనెక్టెడ్ టు సంధ్య. హాయ్ సంధ్య, మెసేజ్. ఇఫ్ యూ వాంట్ టు చాట్ విత్ మీ, పేటిఎం 300. పైసలు 300. అవ్వా నాయనమ్మా, బాగున్నావా? నువ్వు బాగున్నావాయా? ఇంకో ఖర్చులకు పైసలు లేవు, 300. ఇత్తనే కానీ మంచిగా తిను, మంచిగా చదువుకో. మంచిగా ఉంటా, మంచిగా చదువుకుంటా. సరే సరే, జాగ్రత్త మరి. హలో మామా, చెప్పరా. వీడియో అయితే అప్లోడ్ చేశా కానీ వ్యూస్ రావట్లేదురా. అవునా, ఏం పర్లేదు, అవే వస్తాయి. ఈ వీడియోస్ అందరూ చూడాలి, వైరల్ అవ్వాలి, చాలా టైం పడుతుంది. మామ, నాకు ఐడియా వచ్చింది. ఇవాళ రేపు పొద్దున్న లేస్తే అందరు సోషల్ మీడియాలోనే, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాను ఇష్టం వచ్చినంతసేపు ఆన్లైన్లోనే ఉంటున్నారు. అలా నా వీడియోస్ అన్నీ వాటిల్లో షేర్ చేస్తా, అలా అందరూ చూస్తారు, వ్యూస్ వస్తాయి, నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఓ సూపర్ ఐడియా రా, క్యారియన్. సరే కానీ నెక్స్ట్ వీడియో కోర్ జావా C++ దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలరా. ఓకేరా, చెప్తా, నోట్ చేసుకో. ఓకే ఓకే, ఒక్క నిమిషం. చెప్పు చెప్పు. వన్ చంపేరా. నడరా. రే ప్లీజ్ ఒకసారి రా, వాళ్ళని చంపేస్తారా, ప్లీజ్ రా. చంపేస్తారా? విన్నర్ చికెన్ డిన్నర్. రారా సెల్ఫీ దిగుదాం. హాయ్ గాయ్స్, నా పేరు రెహాన్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్. ఈ రోజు వచ్చేసి మన టాపిక్ ఏంటంటే హౌ టు ఈజీ లెర్న్ జావా అండ్ కోర్ జావా. హాయ్ గాయ్స్, నా పేరు రెహాన్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్. ఈ రోజు వచ్చేసి మన టాపిక్ ఏంటంటే హౌ టు ఈజీ లెర్న్ మూవీ ఎడిటింగ్. హాయ్ గాయ్స్, నా పేరు రెహాన్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్. ఈ రోజు వచ్చేసి మన టాపిక్ ఏంటంటే హౌ టు ఈజీ లెర్న్ టాలీ ERP9 ఎపిసోడ్ 5. హాయ్ గాయ్స్, నా పేరు రెహాన్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్. ఈ రోజు వచ్చేసి మన టాపిక్ ఏంటంటే హౌ టు ఈజీ లెర్న్ వెబ్ డిజైనింగ్ ఎపిసోడ్ 3. టాపిక్లోకి వెళ్ళిపోతే, కెన్ ఐ ఆస్క్ యూ వన్ థింగ్? ఐ వాంట్ డేట్ విత్ యూ. $5,000. నాయనమ్మా, ఇప్పుడే వచ్చినాయా? ఇంకో పరీక్షలు వచ్చినాయి, కాలేజీలో ఫీజు కట్టాలి, 5,000 ఇయ్యి. 5,000. ఇప్పుడు నువ్వు చెప్పు, ఎక్కడ దేను? ఇంకో పక్కింటి అంకుల్ దగ్గర అప్పటికరాపో, తీసుకురాపో. ఎవరెత్తరా అప్పు? సరే పోయేస్తాడు. జల్దీ తీసుకురాపో. తెచ్చినావా? తీసుకొచ్చినా, మంచిగా చదువుకో.
సరే సరే మంచిది చదువుకుంటా, జాగ్రత్త. బ్లాగా షట్, దీని అమ్మ పైసలైతే దొబ్బింది కానీ పడుకోకుండానే బ్లాక్ చేసింది. ఏం పర్లేదు. ఓకే గూగుల్, ఫ్రీ ఆన్లైన్ డేటింగ్ వెబ్సైట్. అబ్బా ఛార్జింగ్ అయిపోయిందే ఇక్కడ. టాయిలెట్ వస్తుంది. ఏడు అసలేడు ఫోన్ పిచ్చిలో వాడి ఫ్రెండ్ని కూడా పట్టించుకుంటలేడు. ఓ గంట సేపు ఫోన్ తీసుకొని పోతే అప్పుడు తిక్క కుదురుద్ది. ఫోన్ అది, ఫోన్ 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 ఇక్కడే పెట్టానే. ఫోన్ 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 అజయ్ తీసుకెళ్ళి ఉంటాడు. బయటికి వెళ్ళి చూస్తా ఒకసారి. అసలు నువ్వు మనిషివేనా? చెప్పకుండా మొబైల్ ఎందుకు తీసేయాలో? అదేంద్రా అట్లా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏమైందని? ఏమైందండి? ఏమైంది? అసలు నువ్వు రా నా మొబైల్ తీసుకెళ్ళడానికి. నీకు నాకు సంబంధం లేదు. దెంగై. ఒక్క ఫోటో నా జీవితాన్ని నాశనం చేసింది. అటు కాలేజ్కి పోలేను, ఇటు ఇంటికెళ్ళి అమ్మ నాన్నకి చెప్పలేను. హౌ టు లెర్న్ జావా. హాయ్ రా మామా. మొత్తానికి సెటిల్ అయినట్టున్నావు. అవునరా, ఆఫీస్ కూడా ఓపెన్ చేశా. ఇక సెటిల్ అయినట్టే. అది సరే కానీ నిన్న ఎఫ్బి యూత్ ఐకాన్ గ్రూప్లో ఏదో పోస్ట్ పెట్టినట్టున్నారు అనాథ పిల్ల గురించి. అందులో నీ పేరు కూడా మెన్షన్ చేసింది. ఏంటది? ఓ అదా,
ఏం లేదురా, గ్రూప్లో మెంబర్స్ నేను కలిసి అనాథ పిల్లల అవసరాల కోసం ఆశ్రమంలో సాయం చేశాం. అవునా, సూపర్ రా. రేయ్, మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సాయం చేస్తేనే మనిషికి మానవత్వానికి విలువ. అరే, ఈ విషయం నాకు చెప్తే నేను చేసేవాడిని కదరా. ఓకే, నెక్స్ట్ టైం చెప్తా. వాట్సాప్ గ్రూపుల్లో ఎఫ్బీలలో ఏవో పిచ్చి మెసేజ్ ఫార్వర్డ్ చేస్తారు కానీ ఇట్లాంటి మంచి విషయాలు ఎవడూ షేర్ చేయడేంట్రా. రేయ్, మనుషులు మంచితనాన్ని ఎప్పుడో మర్చిపోయారా. మళ్ళీ మనం చెప్పిన కింద కమెంట్లో సూపర్ అని మెసేజ్ పెట్టాను తప్ప ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండరు. హలో నాన్న, సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. శాలరీ 3 lakhs ప్యాకేజ్. మీరు రెహాన్ కదా? అవును, మీకెలా తెలుసు? హాయ్ గైస్, నా పేరు రెహాన్. మీరు చూస్తున్నారు తెలుగు ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్. ఓ, మీరు కూడా నా వీడియోస్ చూస్తారా? చూస్తా. మీ వీడియోస్ చూసి నాకు జాబ్ వచ్చింది. ఓ, కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ. बाबा ऑनलाइन पाहिजे, डेटिंग पाहिजे, बाबा पाहिजे, बाबा पाहिजे. అదేంటి ఇంత చిన్న వయసులో ఇలా అయిపోయాడు? అన్నా, అతడు పుట్టుకతో పిచ్చోడు కాదన్నా. ఆన్లైన్ చాటింగ్ డేటింగ్ అని చెప్పేసి ఇలా అయ్యాడు. వాళ్ళ ఇల్లు మా ఇంటి పక్కనే.